టైటానిక్ అంతర్వేది టు అమలాపురం మేము రీసెంట్గా ఆడియో చేసుకున్నాము. సో అందరికీ ఆడియో చాలా నచ్చింది. ఆడియో సక్సెస్ఫుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు టైటానిక్ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. చాలా ఫన్నీగా ఉంటుంది. షూటింగ్ టైంలో మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. త్వరలో మేము రిలీజ్కి రెడీగా ఉంది టైటానిక్ మూవీ. విలేజ్ నుంచి సిటీకి వచ్చి చదువుతున్న అమ్మాయి క్యారెక్టర్ అది. బేసిక్గా కాలేజ్ బ్యాక్డ్రాప్ ఎక్కువ ఏముండదు, మొత్తం అది బోట్లోనే ఉంటుంది. సో ఒక పెళ్ళికి వెళ్తున్న ఒక ఫ్యామిలీ ఆ టైంలో జరిగిన ఎంటర్టైన్మెంట్ మూవీ. శ్రేయా ఘోషల్ గారు పాడారు పడిపోతున్న సాంగ్, మై ఫేవరెట్ సాంగ్. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శ్రేయా ఘోషల్ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తొందరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు శ్రేయా ఘోషల్ పాట చాలా నచ్చి, ఇంకా తను పాడితేనే బాగుంటుందని, ఇంకా యాక్చువల్లీ తను చిన్న సినిమాలకి అంటే చాలా మటుకు పాడడం చాలా కష్టం, అరుదు అనమాట. తనని ఎంతో రిక్వెస్ట్ చేసి పాడించిన పాట టైటానిక్ అంతర్వేది టు అమలాపురం. పేరు వినగానే అందరూ మ్యాక్సిమం మాస్ క్లాస్ అంటే లేకుండా అందరూ కనెక్ట్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి రేపు రిలీజ్ వరకు కూడా మా ప్రయాణం బోట్లోనైనా బయటైనా ఎక్కడైనా కూడా చాలా ఆనందంగా జరిగింది. అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేక్షకులు చాలా పెద్దపేట వేస్తున్నారు. మా సినిమా ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ఒక చిన్న పెళ్ళి కాన్సెప్ట్ని తీసుకొని మొత్తం ఒక అంటే ఎలా అంటే ఒక బ్యాచ్ బృందం, ఒక జబర్దస్త్ కానీ లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ కానీ నాదస్వర బృందం కానీ ఇలా అందరూ కమెడియన్సే. ప్రతి ఆర్టిస్టు కామెడీ చేసే ఆర్టిస్ట్ని ఎంచుకొని మేము పృథ్వీ గారి పెళ్ళికి అందరూ అమలాపురం నుంచి అంతర్వేది, యాక్చువల్లీ టైటిల్ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఉంటుంది, ఎందుకంటే అది రైమింగ్ కోసం పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ అమలాపురం నుంచి అంతర్వేది ఈ బోట్లో ప్రయాణం పెళ్ళికి వెళ్తున్న బృందం చేసే కామెడీని హైలైట్ చేస్తూ అందులో హీరోయిన్కి చిన్న మనస్పర్ధలు వచ్చి చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎలా హీరో వెళ్ళి ఆ హీరోయిన్ని ఎలా తీసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారనే కాన్సెప్ట్ మీద టోటల్ చేయడం జరిగింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, అందరికీ నచ్చుతుంది అని నమ్ముతూ జూలై 1ని మేము ముందుకు వస్తున్నాము. కంపల్సరీ మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అమలాపురం ఇటీవల ఆడియో రిలీజ్ జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్కి అండ్ మా ట్రైలర్కి అన్నింటికి. సో అంటే ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న మా ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లా మేము త్వరలో మూవీ కూడా రిలీజ్ అయిపోతున్నాము. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో కాలేజ్ గోయింగ్ అయ్యే క్యారెక్టర్ అండి. ఇందులో ఒక లవ్ సీక్వెన్స్లో హీరో హీరోయిన్ మధ్యలో చిన్న మనస్పర్ధం వచ్చి విడిపోతారు. విడిపోయిన తర్వాత హీరోయిన్కి పృథ్వీ గారికి పెళ్లి సెట్ అయ్యి బోట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ బోట్లోకి ఎంటర్ అయ్యి ఆ పెళ్ళిని ఎలా చెడగొట్టాడు అన్నదే ఓవరాల్ కాన్సెప్ట్. అండ్ ఒక ఫనీ క్యారెక్టర్, అంటే ఇప్పుడు దాకా ఇట్లాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు నేను. ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఎక్కువ వరకు పృథ్వీ గారితో కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఆ పెళ్ళి ఎలా చెడగొట్టి వీడు ఎలా మంచిగా చేసుకున్నాడు, పృథ్వీ గారిని ఎలా చెడగొట్టాడు ఆ పెళ్ళి అన్నదే ఓవరాల్ క్యారెక్టరైజేషన్. సో ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద కామెడీ జోన్. అంటే ఎప్పుడైనా అంటే కామెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ సినిమాలంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్. సో అంటే ఈ సినిమా కూడా ఎంకరేజ్ చేసి మా అందరికీ ఒక మంచి పేరు గుర్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆడియో లాంచ్కి ముందు డాడీ సాంగ్స్ వినలేదు. సో ఫస్ట్ ఆడియో లాంచ్లో విన్నారనమాట. సో వినిన తర్వాత హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ వినోద్ గారికి అదే చెప్తున్నారు, అంటే శ్రేయా ఘోషల్ గారి సాంగ్ చాలా బాగా చేశారు అది ఇది అని. సో డాడీకి నచ్చింది యాక్చువల్లీ అది టోటల్ ఆల్బమ్. నాకు నచ్చింది 2 పాటలు అండి ఇందులో. ఒకటి శ్రేయా ఘోషల్ గారి సాంగ్ ఇస్ ది ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అండ్ రాధా రాధా సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఇట్స్ డ్యూయెట్ ఇన్ ద అంటే సాంగ్ బోట్లోనే షూట్ చేసాం ఈ సాంగ్ టోటల్గా. సో ఆ సాంగ్ కూడా చాలా ఇష్టం. కన్నా సినీ ప్రొడక్షన్స్ అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. అండ్ ఈజ్ అ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్. అంటే ఎక్కడ వెనకాడకుండా, ఎక్కడ ఖర్చు పెట్టి ఎక్కడ లూజ్ ఖర్చు లేకుండా హీ వాంటెడ్ ది ప్రాజెక్ట్ టు కమ్ అవుట్ ఇన్ అ క్వాలిటీ వే. సో క్వాలిటీ కోసం అండ్ అవుట్పుట్ కోసం ఎంతన్నా ఖర్చు పెడతారు. అట్లానే మా ఈ సినిమా కూడా మేము ఫస్ట్ అనుకున్న బడ్జెట్ మేము వెళ్ళి అక్కడ 50% షూట్ చేసేటప్పటికి అయిపోయింది.
దెన్ శ్రీనివాస్ గారు ఎంటర్ అయ్యి నో పర్వాలేదు, బడ్జెట్ పెరిగినా పర్వాలేదు, నా క్వాలిటీ కావాలి, మంచి సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే నేను సినిమా తీయడం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ ఈ అంటే ఫస్ట్ అంత ఇన్వెస్ట్ చేసి సెకండ్ కూడా అంతే ఇన్వెస్ట్ చేసి మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే శ్రీనివాస్ గారు కాకపోయి ఉంటే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందండి, అది మాత్రం 100% ష్యూర్. సో హీ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ ఐ హావ్ ఎవర్ వర్క్ విత్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, చంద్ర గారు అండ్ సురేష్ బాబు గారు. వాళ్ళిద్దరూ బేసిక్గా మార్నింగ్ 5 o'clock నుంచి ఉంటారండి సెట్లో. బోట్ బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ బోట్ రిటర్న్ వచ్చి మమ్మల్ని అంతా రూమ్ పంపించి మా ఫుడ్ టైమింగ్ కానీ బ్రేక్ టైమింగ్ కానీ ఎక్కడ ఏ టెక్నీషియన్కి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళిద్దరు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని.